ఒకవేళ ఎన్డీఏ కూటమిలోకి వెళ్తే సార్ అక్కడ షర్మిల గారు కూడా ఉన్నారు, మరి ఆమె పరిస్థితి రిజైన్ చేసి బయటకు వస్తారంటారా? అంటే ఏ పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను. ఉండినప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సింది ఉంటుంది కదా. ఇండియా కూటమిలో చేర్చుకోవాలంటే ఇండియా కూటమికి ప్రధానమైన పార్టీగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే. ఆంధ్రాలో కూడా ఇతర నిన్న ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీల నుంచి వచ్చిన ఎవరైతే మాట్లాడినారో ఆ నాయకులకు ఆంధ్ర పాలిటిక్స్తో ఏమి సంబంధం లేదు. అఖిలేష్ యాదవ్ కానీ ఇతర పార్టీలకు కానీ ఈ ఆంధ్ర పాలిటిక్స్ కానీ వాళ్ళకి ఏబిసిడి తెలియవు, వాళ్ళకి అనవసరమైన సబ్జెక్టు. ఏదో వాళ్ళు అక్కడ రిక్వెస్ట్ చేసినారు కాబట్టి పార్లమెంట్ మెంబర్లు పోయింటారు. పోయినప్పుడు ఈయన ఇండియా కూటమి దగ్గరికి పోతారని పోయినారనుకోండి. పోయిన వాళ్ళు గత చరిత్ర చూస్తారు కదా. ఇప్పుడైతే కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమీ లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఈమె పిసిసి అధ్యక్షులుగా సారథ్యం వహించినారు. చిన్న పోస్ట్ కాదు కదా పిసిసి అధ్యక్షులు అంటే. ఇప్పుడు ఆమె కష్టపడి పని చేసుకుంటే గతంలో కూడా నేను చెప్పాను 29 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అయితే ఆమె పని చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అటువంటిప్పుడు ఆమెకు కూడా కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించే ప్రత్యేకత ఏర్పడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం పుంజుకుంటే కనుక ఆమెకి మేలు జరుగుతుంది కదా. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆమెతో కూడా చర్చించుతారు కదా. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎవరు వచ్చి వాళ్ళు చేస్తామంటేనే ఇమీడియట్గా ఈ రెండు పార్టీల పరిస్థితి ఒకటే ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒకటేగా ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఒకటే రకంగా ఉంది. తేడా ఏం లేదు ఆడ ఆంధ్రప్రదేశ్ వరకు చూసినప్పుడు. అందువల్ల వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు కదా. ఇండియా కుటుంబంలో చేస్తామంటేనే ఆహ్వానించడానికి ఆడా లేవు. అందువల్ల ఇది అంత ఆమెతో చర్చించకుండా నిర్ణయం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. సార్ ఒకవేళ ఇండియా కూటమిలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ తప్పదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎన్డీఏస్ కూడా సీరియస్ అయ్యి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ కేసులు వేలాడుతున్నాయి కదా. అన్నింటిలో కూడా సిబిఐ సిఐడి వీళ్ళు జాయిన్ అవ్వడం చూస్తున్నారు. ఒకటి ఇటువంటివి జనంలో అనుకుంటాండేటి మా లాంటి వాళ్ళము సమాధానం చెప్పలేము. ఎందుకనంటే ఇన్వెస్టింగ్ ఏజెన్సీలు అంటే ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఒక తూరి మిస్యూజ్ చేయొచ్చు, రకరకాలు జరుగుతుండొచ్చు. ఇంతవరకు అది సిబిఐ దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత కేసులు కూడా కొన్ని ఫైల్ అయ్యి సిబిఐ కోర్టులో విచారణలో ఉన్నాయి. విచారణలో ఉన్నాయన్నప్పుడు అది జ్యుడిషియరీ పరిధిలోకి వస్తుంది. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాయిదాలు ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం లీనియంట్ వ్యూ తీసుకుంటారు. అందువల్ల అది పోస్ట్పోన్ అవుతా వచ్చినాయి. ఇప్పుడైతే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది సిబిఐ కోర్టుకు. మీరు రోజువారీ విచారణ జరిపించి తొందరగా ఈ కేసులను పరిష్కారం చేయండి అని హైకోర్టు ఇచ్చింది. జ్యుడిషియరీ అనేది ఒక ఇండిపెండెంట్గా ఉంటారు, వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళదే ఉంటుంది. మనం ప్రభుత్వ యంత్రాంగాన్ని అయితే ఎవరు చెప్పని రెడీగా ఫోన్ చేసి చెప్తా అంటాం. అవుతుందా పోతుందా వేరు సమస్య. కానీ జ్యుడిషియరీకి పోతూ రియాక్షన్స్ వస్తాయి. ఎటుపడి అటు చెప్తే కనుక రియాక్షన్స్ వస్తాయి. అందుకని సామాన్యంగా జ్యుడిషియరీకి ఎవరు మాట్లాడరు. ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గానే ఉంటుంది. దాంట్లో జోక్యం చేసుకుంటారు ప్రతి విషయంలోనే. ఎక్కడో ఏదో ఇంపార్టెంట్ ఉండి జడ్జి గారితో సంబంధించిన వ్యక్తులు మధ్యస్థంగా ఉండి వాళ్ళకేదో హింట్ చేస్తే వాళ్ళు పోయి మాట్లాడడము అటువంటి ఏదైనా ఒకటో రెండో జరుగుతాయి. కానీ ప్రతి విషయంలోనూ ఈయన ఇండియా కుటుంబంలో చేరినాడు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా కేసులు చేయమంటే అది జరిగే పని కాదులండి. అటువంటివి ఇన్వాల్వ్ అవుతారని నేను అనుకోను కూడా. అది ఏదో న్యాయస్థానం పరిధిలోనే జరుగుతుంటాయి. సార్ ఇక జగన్ గారు అక్కడ ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి నుంచి నేతలు వచ్చారు. అయితే ఇక్కడ పక్కనే ఉన్న బీఆర్ఎస్ నుంచి ఎవరూ వెళ్ళలేదు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఎందుకు వెళ్ళలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మంచి స్నేహం అయితే ఉంది కదా, ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి ఎందుకు సపోర్ట్ చేయలేదు సార్? అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనలు తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. అయినా విషయాలు తెలుస్తాయి కదా. ఇటువంటి చిన్న సంఘటనలో ఏమని మాట్లాడతారో ఎవరు మాట్లాడలేరు కదా. అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అంటే వాళ్ళు దూరం కాబట్టి అక్కడున్న స్నేహపూరిత వాతావరణంలో అఖిలేష్ యాదవ్తో మాట్లాడుతుంటారు. రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ బంధంలో వచ్చింటారు. వాళ్ళు రాజకీయంగా ఆలోచన చేసి వచ్చింటారు. ఇక్కడ వచ్చే తలకి ఇటువంటి చిన్న సంఘటనలకు కూడా వాళ్ళు రియాక్ట్ అవుతే కనుక బీఆర్ఎస్ కాలేదు కదా.
అందువల్ల కాకపోయిండొచ్చు, వీళ్ళ కారణాలు వీళ్ళకు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మన ఎన్నికల్లో అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ వచ్చి ప్రచారం చేసినారు కదా చంద్రబాబు నాయుడు గారు. చేసినప్పుడు వీళ్ళు మేము అక్కడ వచ్చి ప్రచారం చేస్తారనే పట్టుదలతో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆర్థికంగా కానీ ఇతరత్రా కానీ వారికి సాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు ఈ చిన్న సంఘటనలో ఏమని పోయి అక్కడ మద్దతు తెలుపుతారు? ఇటువంటి చిన్న సంఘటనలో అవి అంత పట్టించుకోకపోవచ్చు. సరే, ఇటు కేసీఆర్ గారు కూడా అంటే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి రావడం మనం చూసాము. ఆ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక బడ్జెట్ పైన తన విమర్శలు చేశారు, చీల్చి చెండాడేస్తాం కాంగ్రెస్ని అని చెప్పేసి అన్నారు. మళ్ళీ తెల్లారి ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు, ఇక రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వార్తలతో వచ్చాయి. మళ్ళీ చూస్తే అసెంబ్లీకి రాలేదు. అసలు ఎందుకు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు, ఓన్లీ బడ్జెట్ రోజు ఎందుకు వచ్చారు? అంటే బడ్జెట్ అనేది ప్రాధాన్యాంశం. బడ్జెట్ మీద డిస్కషన్ జరిగేటప్పుడు మొట్టమొదటగా ప్రతిపక్ష పార్టీకే ఇస్తారు. ప్రతిపక్ష పార్టీ ఇచ్చినప్పుడు ఆ బడ్జెట్ మీద ప్రవేశపెట్టినప్పుడు ఆ చర్చలు అనేది అది ఒక ఇంపార్టెన్స్ కాబట్టి ఆయన కూడా హాజరయ్యి ఉండొచ్చు. పూర్తిగా కూడా ఆయన బడ్జెట్ ప్రసంగం పూర్తయినంత వరకు కూడా ఉండలేదు, మధ్యనే వెళ్ళిపోయినాడు. ప్రెస్ కూడా పక్కనే ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు ఆయన రియాక్షన్ అడిగిండొచ్చు, ఆయన ధోరణిలో రెచ్చుకుంటే ధోరణిలో మాట్లాడిండొచ్చు. మళ్ళీ రాలేదంటే రావచ్చు, రాకపోవచ్చు లేండి, రావాలని ఎక్కడ లేదు. మొదటి రోజు కాబట్టి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి దాని ప్రాధాన్యతతో వచ్చినాడు. పూర్తి ప్రసంగం అయిపోయింది, పోయి రియాక్ట్ అయినాడు. అట్లా రియాక్ట్ కాకూడదు. ఎందుకంటే ప్రసంగం అంతా విన్న తర్వాత రియాక్షన్ వచ్చింది అని అంటే అది వేరు సమస్య. ఆద్యంతం వినకుండా పోయి మాట్లాడినారో అర్ధాంతరంగా అని అంటే ప్రీ డిటర్మిన్డ్ మైండ్తో వచ్చి మాట్లాడాలనే కిందనే లెక్క తీసుకోవాల్సింది వచ్చింది. అది అంత సమంజసం కనపడదు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రిగా ఉండి బడ్జెట్ పూర్తి ప్రసంగం విన్న తర్వాత దాంట్లో ఉండే లోటుపాట్లను గురించి విమర్శిస్తే పర్వాలే. అందులోనూ వాళ్ళు వచ్చి కూడా 6 మాసాలు 7 మాసాలు అవుతుంది. కొంత మేరకు వాళ్ళు చెప్పిన హామీలను అమలులోకి తీసుకొస్తున్నారు. బడ్జెట్లో కేటాయింపులు అంటే ఒక సంవత్సరమన్నా జరిగిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కేటాయించుతున్నారు, కేటాయించిన నిధులు ఖర్చు పెడుతున్నారా లేదా, ఏ పథకాలకు కేటాయించినారు, ఏ పథకాలకు ఖర్చు పెట్టలేదు, వాళ్ళు ఏమిటి మీద చెప్పినారని విమర్శించేదానికి నెక్స్ట్ ఇయర్ అయితే అనువుగా ఉంటుంది. కానీ మొట్టమొదటి సంవత్సరం అంటే ఏం విమర్శిస్తారో 5-6 మాసాలు